అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్. కృష్ణానది పరివాహక ప్రాంతం కురూపురం. కురూపురం అనగానే మనకు గుర్తొచ్చేది దత్తక్షేత్రంలోని శ్రీ వల్లభ తపోవనం. ఇక్కడ కృష్ణానది మధ్యలో స్వామివారు యోగాసనాలు చేసిన బండ ఉంది. ఆ బండను చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీ వల్లభుల వారు పుట్టింది జన్మస్థలం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. కానీ స్వామివారు తపోభూమి మాత్రం కర్ణాటక ప్రాంతంలోని కురుపురంలో ఉంది. ఇక్కడ కృష్ణానది మధ్య భాగంలో స్వామివారు 14 ఏళ్ళు తపోదీక్షలో ఉండి ఇక్కడ ఈ బండ మీద రోజు కూడా సూర్య నమస్కారాలు చేసేవారు. చూడండి, చాలా స్పష్టంగా స్వామివారి 2 కాళ్ళు, 2 చేతులు, తలతో కూడిన స్వామివారిని మనం చూడవచ్చు. కురూపురం వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ సూర్య నమస్కారం చేసిన స్వామివారి బండని మనం చూడవచ్చు. జై గురుదేవ్. అలాగే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే స్వామివారి పాదుకలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న శివలింగాన్ని నిర్మించి స్వామివారు రోజు కూడా నిత్యం అభిషేకం అయితే చేసేవారు. సో స్వామివారి తపోభూమి ఉన్న కురూపురం మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా వల్లభాపురం, కృష్ణానదికి యువతల వైపున ఉన్న ప్రదేశం. స్వామివారి శివలింగం, అలాగే స్వామివారి పాదుకలు ఉన్న ప్రదేశం ఇది. భక్తులు స్వామివారికి శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. జై గురుదేవ దత్త. మనం కురూపురం వచ్చిన తర్వాత చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఈ సూర్య నమస్కారాలు చేసే బండ ఒకటి. తప్పకుండా స్వామివారిని మీరు దర్శించుకోగలరని మనవి. థ్యాంక్ యూ.